అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా మనం ఛత్తీస్గఢ్ వంటకాలని చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో రమాదేవి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రమాదేవి గారు. హాయ్ మాధురి గారు. సో ఇంకా వంటలు ఏదో అన్నారు, పనసకాయ బిర్యానీ ఏదో అన్నారు. పనసకాయ బిర్యానీ. ఇది పనసకాయ బిర్యానీ అనేది ఎక్కువగా మనకి గృహప్రవేశాల టైంలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేస్తున్నారు ప్రెసెంట్ ఎక్కువ. ఓకే, ఒకప్పుడు ఏం కాదా, ఈ మధ్య వచ్చింది ఏం కాదు. మాకంటే అక్కడ ఇంచుమించు అందరి ఇంట్లో చెట్లు ఉంటాయి, బాగా పనస చెట్లు ఉంటాయి, వాటర్స్ కదా. ఓకే, అందుకోసం ఇంచుమించు చేసుకుంటాం. ఈ 4 నెలల్లో దొరుకుతాయి కదా పనసకాయ. ఓకే, నిజంగా పనస చెట్టు చూడాలంటే అదిగో పనస చెట్టు, అదిగో అంత విచిత్రంగా చూసేవాళ్ళం. పెద్ద పెద్ద కాయలు, అంత పెద్ద పెద్ద చెట్టు ఎలా మోస్తుందిరా అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు నేర్చేసుకుందాము. ఈ మధ్య కాలంలో ఎవరు గృహప్రవేశం చేసుకున్నా ఖచ్చితంగా ఉండే భోజనం ఏంటి అంటే అందులో మెయిన్ వచ్చేసి పనసకాయ బిర్యానీ. సో అది ఎలా చేసుకోవాలా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి పనసకాయ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పనసకాయ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని అయితే మాత్రం కాదు. మనతో ఈ రోజుల్లో ఏంటంటే అందరూ కట్ చేసే మనకి అమ్ముతున్నారు. ఓకే, సో ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. అందుకోసమే చేసుకోవాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళు. ఇలా అంటే ఒక సీజన్ వచ్చినప్పుడల్లా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని పనులు వాళ్ళకి మాత్రమే కేటాయించేసేవాళ్ళు కదా. సో అందులో ఒకటి సమ్మర్ వచ్చిందంటే ముక్కలు కొట్టడం, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు పనసకాయ కూడా అలాగేనండి. సో ఇవి మనకి రెడీమేడ్ గానే దొరుకుతాయి. అప్పుడు దొరికిపోతే చక్క ఇంటికి తెచ్చి వెంటనే వండేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇందులో ఏ పాటనండి మనము బిర్యానీగా చేసుకుంటేది? ఆ పంచ అంటే మధ్యదే, అంటే కొద్ది కచ్చా అంటే ఏంటంటారు, అదే కాయలాగా పచ్చిగా ఉంటప్పుడే దానికి మనం ఓకే పండిన తర్వాత బాగుంది, స్వీట్ వచ్చేస్తుంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి అయితే ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించాలి. మీకు తెలుసా లేదా అని అడుగుతూ ఉంటాను. ఓకే, ముందుగా ఆయిల్. కుక్కర్ ఒక్కటి ఉంటే ఎంత ఈజీ అయిపోద్దో పని. ఈజీ అంటే మరి అన్ని చేసుకోవచ్చు, చపాతీ తప్పించి. అవును. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఫుల్ గరం మసాలా కదా. ఫుల్ గరం మసాలా, ఇలాచి, లవంగ్ ఏంటంటే మనకి లెక్క మనిషికి ఒకటి, ఇంట్లో 5 ఉంటే 5 వేయాలి లవంగం. ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది. ఓ లెక్క దాన్ని. ఓకే, నాకు తెలియదు నిజంగా ఇది. చేతికి ఎన్ని వస్తాం వేయకూడదు, ఎగటగా ఉంటుంది కదా. లవంగాలు ఎక్కువ వాడకూడదు. ఓకే ఓకే, మసాలా తక్కువతో చేస్తే మంచిది కదా. అవును, అందులోనూ ఇప్పుడు సమ్మర్ భయంకరంగా ఉంది. ఈ టైంలో ఎన్ని తగ్గిస్తే అంత మంచిది. ఓకే, తర్వాత అండి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఛత్తీస్గఢ్ లో ఫేమస్ ఏంటండి టెంపుల్స్? అంటే రతన్పూర్ అని ఉంది అక్కడ 20 కిలోమీటర్స్. అది శక్తిపీఠం అండి, చాలా ఫేమస్ రతన్పూర్ అని. అంటే అమ్మవారు ఏ పాట పడిన ప్లేస్ అది? అంటే ఐడియా కానీ శక్తిపీఠం రతన్ ఇదని. మళ్ళీ అక్కడికి 3 గంటలు పడుతుంది. అమర్కంటక్ అని ఉంది, శివుడు టెంపుల్, చాలా ఫేమస్. దగ్గరలో అమర్కంటక్ అని దగ్గరలో ఉంది. ఓకే, ఫేమస్ అది. ఇంకొక 3 hours ఉంటుంది ఏంటంటే కట్నీ అని ఉంది అక్కడ, మయ్యర్ శక్తిపీఠం. అది కూడా మయ్యర్ అది. సో ఒక 3 గంటలు జర్నీలో 2 శక్తిపీఠాలు, ఒకటి శివుడు టెంపుల్ వెళ్ళొచ్చు. రాయ్పూర్ కూడా బాగుంటుంది కదా, దగ్గరే కదా, 2 hours మాకు రాయ్పూర్. ఏది రాయ్పూర్ లో ఫేమస్ గా దొరికేది ఏంటి? శనగలు అంటారు కదా, కొమ్ము శనగలు తింటాం. కొమ్ము శనగలు అంటే మనం తింటాం చూడండి, మటర్ 2 ఉంటాయి కదా, అవి అక్కడ అంతా ఛత్తీస్గఢ్ లో కొంచెం ఫేమస్. ఓకే, ఇంకా అటుకులు అవి, అది ఎక్కువ అక్కడ ఫేమస్. ఓకే, పోహా, ఆలు పోహా అంటారు కదా. సో ఎవరన్నా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు ఛత్తీస్గఢ్ వెళ్తున్నావు కదా, మా కోసం ఇది తీసుకురా
అని అంటే మీరు ఏం తీసుకొస్తారు? సీజన్ లో వెళ్తే జాంకాయలు తెమ్మంటారు. జాంకాయలు తెమ్మంటారు. ఓకే, అంత బాగుంటాయి జాంకాయలు అక్కడ. అక్కడ బాగుంటుంది. ఓకే. సరేనండి, సో ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ అల్లం తెల్లుల్లి పేస్ట్. ఇది ఒకసారి కలిపేసుకోండి. ఏదో పనసకాయ బిర్యానీ అంటే చాలా కష్టమైందేమో, అది కేవలం వంట మాస్టర్స్ మాత్రమే చేయగలరేమో అనుకునేవాళ్ళం. సో చాలా సింపుల్, మన ఇంట్లో కుక్కర్ ఉండి రెడీమేడ్గా మనకి అవి దొరుకుతున్నాయి కాబట్టి. ఇది సీజన్ అండి పనసకాయ? ఓకే, అది సమ్మర్లోనే వస్తుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పనసకాయ. హీరో ఇదే రాజు. ఇది ఉడకడానికి టైం పడుతుందా అండి పనసకాయ? మనం కుక్కర్లో పెడతాం కదా, దాని నుంచి పర్వాలేదు. సేమ్ రెగ్యులర్ గా అదే 3 విజిల్స్ అయిపోతుంది. ఇది ఉడిపోతుంది కదా, ఇదిగోండి. ఓహో, ఇది విడివిడిగా ఉంటుంది కదా, నీకు కష్టం అవుతుంది. ఈజీగానే ఉంటుంది. బాగుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు. ఎవరో గృహప్రవేశం వస్తుంది, వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వెయిట్ చేయాల్సిన. కర్రీ కూడా చాలా బాగుంటది. పనసకాయ కర్రీ, పులుసు అన్ని చేస్తారు. పులుసు కూడా చేస్తారా? మూడిట్లో ఏది బాగుంటుంది? పులుసు బాగుంటుందా, కూర బాగుంటుందా, బిర్యానీ? పులుసు బాగుంటుందా? ఓకే, మీకు పుల్లగా అంటే ఇష్టమేమో కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా మన సౌత్ ఇండియన్ కదా, అక్కడ ఉన్నా కూడా మన ఇది మనకే ఉంటుంది కదా, అంతే మన టేస్ట్ మనమే. ఇటు ఛత్తీస్గఢ్ ఉప్పు కారాలు ఎలా తింటారు? గట్టిగానే ఉంటుంటారు వాళ్ళు మనలానే? అలా అయితే పర్లేదు, నోరు చప్పబడిపోకుండా ఉంటుంది. కానీ ఇంత తినలేండి, మనం సౌత్ అంతా తింటాం. మనమే అందులో దీటు. మనమే లేదు, మన వాళ్ళే తింటాం అంత కారం. అది కూడా తినరు, వాళ్ళ పులుసులు కూడా తినరు. పప్పు అంతే. ఓకే, స్పెషల్ రెసిపీ అంటే ఏంటండి అక్కడ? అంటే ఇప్పుడు మనము మన ఇంట్లో ఏదైనా విందు భోజనాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనకి చాలా స్పెషల్స్ ఉంటాయి. సో అలా అక్కడ ఏంటి స్పెషల్? అంటే జిలేబీ అయితే కస్టర్డ్ పెడతారు. జిలేబీ పైన వేసుకొని తినడానికి బాగుంటది. మళ్ళీ మేదానా అంటారు, ఉంటారు బూందీ చిన్నగా ఉంటది, దాని మీద పెరిగేసుకొని తింటారు. అది స్పెషల్ అక్కడ. ఓకే, బాగుంది. సో నెక్స్ట్ అండి, ఇది బాగా వేగింది మనకి పనసదంతా కూడా. ఇదేంటి? గరం మసాలా. నెక్స్ట్ బియ్యం. సో ఏదన్నా మనకి మెజర్మెంట్ లోనే ఉంటుంది అంతే కదా. బిర్యానీ అంటే కరెక్ట్ గా రావాలి, ఆ బిర్యానీ మెతుకు అన్నది. ఇప్పుడు సాల్ట్ అసలు అయింది కదా, ఇది లేకపోతే ఏమీ లేదు కదా. అయితే ఇది హీరోయిన్ కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం నీళ్లు వేసుకునే దాన్ని బట్టే మనకు ఆధారపడి ఉంటుంది అంతే. ఇప్పుడు ఎలా వేసుకోవాలి దీనికి? ఇప్పుడు దీంతో తీసుకున్నాం కదా, దీంతో 3 వేసుకోవాలా? ఓకే, యాక్చువల్గా 2 వేస్తాం, కానీ పనసకాయ ఉంది కదా, మళ్ళీ అడుగు అంటకుండా ఉండాలంటే 3 వేయాలి. సరే, వేసేసేయండి వాటర్. మూత పెట్టేసుకోవచ్చు కదా. ఇది 3 విజిల్స్ రావాలి. రామాదేవి గారు చూద్దామా ఎంతవరకు వచ్చిందో. ఓకే, బిర్యానీ ఇటువంటి పనసకాయ మీరు అన్నారు కదా, ఉడుకుతుందో లేదో చూడండి. ఇది చూడడానికి నాన్ వెజ్ లానే అనిపిస్తుందండి కదా. టేస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. తృప్తిగా నాన్ వెజ్ లేని వాళ్ళు చేసుకుని తినచ్చు. కొత్తిమీర తీసాక వేద్దాం. అలాగే
పనసకాయ ఉడికింది చూసారా? చక్కగా ఉడికిపోయింది. దీంతో పెరుగు పచ్చడి, అంటే పెరుగులో ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంతో తింటే బాగుంటుంది. బాగుంటుందా? కర్రీ అవసరం లేదు. బాగుంది, సింపుల్ రైతా అన్నమాట. అయితే కొత్తిమీర వేస్తున్నానే. చూసారు కదా, వేడివేడిగా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పనసకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పనసకాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన బియ్యం 1 కప్పు, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. పనసకాయ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడి అయ్యాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పనసకాయ ముక్కలు, గరం మసాలా, నానబెట్టిన బియ్యం, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి బాగా కలిపి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసకాయ బిర్యానీ రెడీ. పనసకాయ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే, తీసుకోండి. బాగుంది. మీరు అన్నట్టుగా దీనికి రైతాతో భలే కమ్మగా ఉంటుంది అసలు. వేడిగా చల్లగా చాలా బాగుందండి. చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు మనం ఈ పనసకాయ బిర్యానీ అన్నది. కుక్కర్ తోటి మొత్తం పని అయిపోతుంది అనమాట. సో అన్ని మీరు అన్నట్టుగా రెడీమేడ్ గా దొరుకుతుంది కాబట్టి టెన్షన్ లేదు. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? గుగుని. గుగుని పేరు భలే ముచ్చటగా ఉందండి. గుగుని ఏంటి చూస్తే? గుగుని అంటే అదంతే చాట్ లాగే ఉంటుంది కొంచెం. స్నాక్స్ కింద తినొచ్చు. ఓకే, మంచి స్నాక్ ఐటమ్. నేర్చేసుకుందామా అండి గుగుని? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గుగుని తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ బఠానీలు, ఆలు ఉడికించుకున్నదన్నమాట. అంతే కదా? అంతే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, స్టవ్ వెలిగించాలి. ఓకే, సో నూనె వేసుకోవాలి. ఇదేంటండి, ఇది ఎలా ఉంటుంది ఇది రెసిపీ? అంటే తినొచ్చు, అంటే మన చాట్ అంటారు కదా, చాట్ మాత్రం తినొచ్చు. మరి తినడానికి చేసుకుంటాం కదా. తినొచ్చు అంటే మరి తినేది కదా, తినడానికి. ఓకే, అంటే ఇది స్నాక్ లా ఉంటుందా? స్నాక్ లాగా, స్నాక్ ఐటమ్. నూనె వేడెక్కింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ. ఓకే, స్నాక్ ఐటమ్ లో బిర్యానీ ఆకు కూడా వేస్తున్నారా? స్మెల్ బాగుంటుంది కదా. ఓ, దీని స్మెల్ చూసి అబ్బా ఏదో మంచిది అది ఇది వండుతున్నాయి, ఇక్కడికి చూస్తే చాట అంటారేమో. మరి అక్కడ పేరు వేరు కదా. ఓకే, గుగుని. గుగుని. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, నెక్స్ట్ టమాటో ముక్కల. మామూలుగా చాట్ అంటే మనం అన్ని పచ్చి పచ్చిగానే వేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ అది బాయిల్ చేయాలి. వాటిని కొమ్ము శనగలకి బాయిల్ చేసి అన్ని పచ్చిగా వేయాలి దాంట్లో, అది వేరు. ఓకే ఓకే, అవన్నీ పచ్చిగా ఉంటాయి కలి. ఛత్తీస్గఢ్ స్టైల్ గుగుని అంతే. ఇది ఇలా చేస్తారు అలా చేస్తారని అడగండి నేను మిమ్మల్ని. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పట్టను అనవసరంగా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఉడికించిన బంగాళదుంపలు, ఇవి మ్యాష్ చేసి
మీరు చేస్తారా నేను చేయనా? ఎలాగైనా ఓకే. అంటే మీరు ఈ మధ్య వంట చేసి చాలా కాలం అయింది అన్నారు కదా, మర్చిపోయారేమోనని. అదేం లేదు కదా? లేదండి, ఎంత వచ్చినా వాళ్ళు మన గుర్తుంచుతారు. ఎవరు? వంట వాళ్ళు. వంట మర్చిపోతామని. ఓకే. పని వాళ్ళు ఏంటి, వంట వాళ్ళు ఏంటంటే మనం మర్చిపోతామని మధ్య మధ్యలో మనకు గుర్తు చేసి చేసుకోమంటారు. అదే అదే డుమ్మాలు కొట్టి మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును. సరిపోతుందా ఆలు మనకి? అవి సరిపోతుంది. ఇంకా ఆలు కనబడకూడదు, వేసినట్టు తెలియకూడదు. అంటే చిక్కదనం కోసం ఆలు. ఇది మర్చిపోదు. నెక్స్ట్ ఏంటది? అల్లం తెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇదేంటి? ధనియాల పొడి. ధనియాల పొడి అంటే ధనియాలు జీలకర్ర కలుపుతుంది. ఇదేమో గరం మసాలా. ఓకే. ఇప్పుడు శనగలు. శనగలు ఇవి ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టిన ఉడకబెట్టిన బటర్. ఓకే. సో ఆల్రెడీ కొంచెం ఉడికించి పెట్టేసుకున్నాం మనము. ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట. స్నాక్ ఐటమ్. దీనిపైన ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ తినొచ్చు. ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సరదా సాయంత్రంలో ఇలా నోటికి రుచికరంగా ఉండే వర్షాకాలంలో. మీరు ఏదన్నా కనిపెట్టిన వంట ఉందా అండి? నేను కనిపెట్టిందా? ప్రతి తల్లి ఒక ఇన్నోవేటరే. ఏదో వాళ్ళ పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అలా మీరు మీ పిల్లల్ని మాయ చేసి పాలక్ రోటీ, పాలక్ రోటీ, ఆలు పరాటా, గోబీ పరాటా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తారు. అటు అవన్నీ ఎక్కువ లేండి కొద్దిగా. అవును. సో వాటర్ పడుతుందా అండి కొంచెం దీనికి? పడుతుంది ఇప్పుడు. అవును. ఉప్పు వేసారా మీరు? మెయిన్ హీరోయిన్ అదే. టేస్టీ కోసం ఉప్పు. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇంకా వాటర్. కొంచెం వాటర్ వేసేసేయండి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేయాలి, ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కదా ఆలుకి మటన్కి అని. ఇది దగ్గర అయ్యాక కొత్తిమీర వేసి అంతే అయిపోయింది. తినేయడమే. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఉడికించుకుందాం. ఓకే రమాదేవి గారు, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గుగ్గుని రెడీ అయిపోయింది. కొత్తిమీర, ధనియాపత్తి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఆడుతుంది. అవును, బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో తయారు చేస్తే. కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర. వేడివేడిగా గుగ్గుని రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుగ్గుని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బఠానీలు 1 కప్పు, ఉప్పు
తగినంత కొత్తిమీర, కొద్దిగా. గుగుని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన బఠానీలు వేసి బాగా వేగాక సరిపడా ఉప్పు, నీళ్లు పోసి కలిపి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుగుని రెడీ. గుగుని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే, రెడీ అవుతున్నారు అప్పుడే స్పూన్ తోటి. ఓకే, తీసుకోండి. తిన్నారా? బాగుంది. బఠానీలు, బంగాళదుంప, ఆ మసాలాలు, కారం దేంట్లోనే పడలేదు. కారం లేదు, కానీ ఎక్కడో ఘాట్ అనిపిస్తుంది. ఇది మసాలా మన కడాన వేసాం కదా, లవంగ, దాల్చిని ఇవన్నీ, దాని నుంచి మనకి ఘాటు వచ్చేస్తుంది. ఎలాగైనా ఫ్లేవర్ బాగుంది, అది బాగుంది. సో మరి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ మాధురి గారు. చూసారు కదండి, ఛత్తీస్గఢ్ వంటకాల్లో భాగంగా రమాదేవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి పనసకాయ బిర్యానీ, అలాగే గుగుని. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఛత్తీస్గఢ్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.